నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 77వ శ్లోకము తాత్పర్యము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహారాజన్ హృష్యామి చ పునః పునః. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను విన్న కృష్ణార్జున సంవాదంలో అత్యంత ముఖ్యమైనది విశ్వరూప సందర్శనము. అది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ సన్నివేశాన్ని మరలా తలుచుకుంటూ, తలచిందే మరలా తలుచుకుంటూ ఆశ్చర్యానుభూతికి, విస్మయానికి, సంతోషానికి లోనవుతున్నాను. గీత అంతా ఒకటి. అందులో విశ్వరూప సందర్శనం పరమాద్భుతం, అద్భుతములో పరమాద్భుతం అని అంటున్నాడు సంజయుడు. కళ్ళు మూసినా తెరచినా అదే స్మరణకు వస్తోంది అంటున్నాడు సంజయుడు. తలచి పులకాంకితుడవుతున్నాడు. సంజయుని మనసంతా నిర్మలంగా ఉంది. అందుకే ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన అనుభూతితో శరీరం ఆనందంలో ఓలలాడింది. ఇలా ఉంటుందని చెప్పలేని ఆనందం అది. పునః హృష్యామిచ అంటే మరలా తలుచుకొని ఆనందం పొందుతున్నాను అని సంజయుడు చెబుతున్నాడు. మనమందరం కూడా విశ్వరూపాన్ని దర్శించాం. మనకు ఆ ఆనందం కలగడం లేదు అంటే మనం గీతను మనసారా ఆస్వాదించలేదని అర్థం. అందుకే గీతను ఒకసారి వింటే చాలదు, మరలా వినాలి, చదవాలి, అధ్యయనం చేయాలి. ఆ విషయమే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సంజయుడికి కలిగిన ఆత్మానుభూతి సంజయుని ముఖత గీతను విన్న ధృతరాష్ట్రుడికి కలగలేదు. ఎందుకంటే సంజయుని మనస్సు నిర్మలంగా, నిష్కల్మషంగా ఉంది. కానీ ధృతరాష్ట్రుడికి సంసార బంధనాలు, పుత్ర వ్యామోహము, విపరీతమైన రాజ్యకాంక్ష అతని మనసును కలుషితం చేశాయి. అవి ఓ పట్టాన పోవడం లేదు. అందుకే సంజయునికి కలిగిన అనుభూతి ధృతరాష్ట్రునికి కలగలేదు. కలిగి ఉంటే వ్యాసుడు చెప్పి ఉండేవాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.